హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు క్లైమేట్ అయితే ఇంత చల్లగా ఉంది కదా, సో దట్ నాకైతే వెంటనే కోల్డ్ అయితే వచ్చేసింది. సో దాని నుంచి రిలీఫ్ కోసం అయితే నేను ఇప్పుడైతే అల్లం టీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి 1.5 కప్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి టీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ టీ పౌడర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇంకా ఇక్కడ నుంచి మనకు తెలిసిన ప్రాసెస్, అది బాగా మిక్స్ చేసుకొని అది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈ లోపల అది బాయిల్ అవుతూ ఉండగా కాస్త షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. అండ్ షుగర్ వేసి బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా అది పొంగడానికి రెడీగా ఉందన్న టైంలో అల్లం వేసుకోండి, లేకపోతే పాలైతే విరిగిపోతాయి. ఇలా టీ బాయిల్ అయిన తర్వాత దాన్ని అయితే టీ స్ట్రైనర్తో వడకొట్టుకోవాలన్నమాట. వడకొట్టుకొని గ్లాస్లో సర్వ్ చేసుకుంటే మన అల్లం టీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా టీ ప్రిపరేషన్ అయిపోయింది కదా, చక్కగా బయట కూర్చొని తాగేదా అనే టైంకి మబ్బులు అయితే బాయ్ చెప్పి అయితే ఇంటికి వెళ్ళిపోయాయి. అండ్ లాస్ట్లో ఒక ఫ్లవర్ అయితే మీకు చూపిస్తున్నాను. అది చాలా స్పెషల్ ఫ్లవర్ అంట, అండ్ దేవుడికి చాలా ఇష్టం అంట. ఆ ఫ్లవర్ నేను తెలిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ దేనికి యూస్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.